అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 141 అర్మ అజీర్ణ గండమాలాదుల చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు అర్మ అజీర్ణ గండమాలాదుల చికిత్స రజని కదలి భస్మం ముద్దచేసి రాస్తే చమరకాయలు కురుపులపై పొరలు నశిస్తాయి. 1 వంతు కుష్టకి 2 వంతుల పద్యాన్ని కలిపి కషాయం చేసి తాగితే తొడలపై భాగంలో వచ్చే అన్ని నొప్పులు తగ్గుతాయి. అభయ పిప్పలలను వెన్న పంచదారలతో కలిపి సేవిస్తే మొలలు తగ్గుతాయి. ఆటరూషకం ఆకులను గుండచేసి వెన్నతో కలిపి చిన్న సెగతో ఉడికించి తీసి రాసినా మొలలు నశిస్తాయి. గుగ్గుల త్రిఫల కషాయం గుదలోపలి మొలలను సమర్థంగా అణచివేస్తుంది. అజాజి శృంగవెరలను పెరుగుతో కలిపి అంబట్లో వేసుకుని ఉప్పు కలుపుకుని తింటే మూత్రకృచ్ఛం నీరుకట్టు విడిపోతుంది. ఉప్పు కలపాలి. యవక్షారాన్ని పంచదారతో కలిపి తిన్నా నీరు కట్టురోగం కుదురుతుంది. కాటుక పిట్ట మలమూత్రాలను గుగ్లపు నోటి నురగతోనూ శోభాజనంతోనూ కలిపి కాపడం పెట్టినా కాటుకగా మార్చి పెట్టినా అదృశ్యం కావచ్చు. కాలిన గాయాలకు కురుపుల కవచాలకు నువ్వుల నూనెతో కాల్చిన యవను కలిపి రాస్తే గొప్ప ఫలితముంటుంది. లజ్జాలు శరపుంఖల పలాస్త్రిని వెన్నతో కలిపి రాసినా అదే ఫలితముంటుంది. అగ్ని జన్యబాధలను తొలగించడానికి పైపై పూతలతో బాటు ఈ మంత్రాన్ని పఠించడం కూడా అవసరం. ఓం నమో భగవతే రరచ్చింధి చింధి జ్వలనం ప్రజ్వలితం నాసేయ నాసేయ హోం ఫట్ ఆచార 184/8 ఆంగ్ల పేస్ట్ తెలుగు ముద్దలకు పర్యాయపదంగా పలాస్త్రిని వాడడం జరిగింది. 1 శోభాంజనం కావచ్చు. నిర్గుండి వేళ్లను మణికట్టు చుట్టూ కట్టి ఉంచితే జ్వరం తగ్గుతుంది. గుంజవేళ్లను తెల్ల గుంజ మాత్రమే 7 ముక్కలు చేసి మణికట్టుకి కడితే మొలలు తగ్గుతాయి. అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు విష్ణుక్రాంతను మేకమూత్రంతో పలాస్త్రి చేసి శరీరమంతటా పూసుకుంటే దొంగలు దరిచేరరు. పులులు దూరం నుండే తొలగిపోతాయి. బ్రహ్మదండి వేళ్లతో ఎన్నో పనులు చేయవచ్చును. త్రిఫల చూర్ణాన్ని వెన్నతో కలిపి తింటే కుష్ఠుక్రిములు నశిస్తాయి. వెన్నను వైద్యశాస్త్ర ప్రకారం శుద్ధి చేసి పునర్నవ బిల్వ పిప్పలిలతో కలిపి పచనం చేసి సేవిస్తే వెక్కుళ్ళు దగ్గు ఆయాసం గొంతు దురద తగ్గిపోతాయి. ఈ మందుని గర్భవతులకు వాడితే పురుడు సులభంగా వస్తుంది. పైన చెప్పబడిన పునర్నవ పిప్పలి బిల్వల మందుని పాలు వెన్న కలిపి ఉడికించి ఉండలు చేసుకుని రోజూ తింటే వీర్యవృద్ధి కలుగుతుంది. విడంగ మధుక పాట మాంసి సర్జపస హరిద్ర త్రిఫల అపామార్గ మనస్సిల ఉదుంబర ఘాటకీలను పొడియొనర్చి నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి చల్లార్చి తొడల మధ్య మృదువుగా పూసుకుంటే సంభోగ శృంగారం సఫలీకృతమవుతుంది. ఇరువురు ఈ మందు రాసుకుంటున్న సమయంలో నమస్తే ఈశవర్గదాయ ఆకర్షిణి వికర్షిణి ముగ్గే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే సత్సంతానం కలుగుతుంది. పాదరసాన్ని జటిక రసం పునర్నవ అమృత దూర్వల వేళ్లు కనకం ఇంద్రవారుణిలతో కలిపి ఈ మిశ్రమాన్ని ఒక ఉక్కు పాత్రలో ఉంచాలి. ఇది విషం. రాగిని తేనె వెన్న బెల్లం కారవెల్ల రసంలతో కలిపి కాలిస్తే వెండి తయారవుతుంది. అలాగే ఒక పళం సీసాన్ని పసుపు పచ్చని ధత్తూర పుష్పం లాంగలిక రెమ్మలతో కలిపి కాల్చడం ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చును. ఈ కనకం బంగారం కాదు, ఉమ్మెత్తగాని సంపెంగగాని కావచ్చును. దత్తూర నూనెతో వెలుగుతున్న దీపం కాంతిలో సమాధి స్థితిలో కూర్చున్న యోగి మానవులకే కాదు దేవతలకు కూడా కనబడడు. మదపుటేనుగు యొక్క మదజలధారలను కాటుకగా మార్చి దాని కంటికే పెడితే అది గొప్ప యుద్ధ విజయాలను సాధిస్తుంది. దానిపై నుండి పోరాడేవాడు మహావిజేత కాగలడు. ఒక నీటి పాము నోటిలో దంతపు ముక్కను పెట్టి నీటిలోకి తోసేస్తే అది నేలపై వలెనే నీటిలోనూ నిలబడుతుంది. దాని కనులు కోరలు ఎముకలు రక్తము పొట్టకోగులను మిశ్రమంగా చేసి నూనెతో కలిపి తన శరీరం నిండా పూసుకున్నవారు 3 రోజుల పాటు జలగర్భంలో ఉండిపోగలరు. మొసలి కన్నులు తాబేలు గుండె ఎలుక యొక్క పొట్టకోవు ఎముకలు
శిశుమారమనే పెద్ద సముద్రపు చేప యొక్క పొట్ట కొవ్వులను కలగలిపి పలాస్త్రి చేసి శరీరం నిండా పూసుకున్నవారు జలాశయాల అట్టడుగు భాగాల్లో కూడా తమ స్వగృహాలలో వలనే ఉండగలరు. ఇనుపరజనను మజ్జిగలో కలుపుకుని తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. తండులియక వేరు, గోక్షురాలను పాలలో కలుపుకుని తాగితే తాపాలు, నోటి సమస్యలు తొలగిపోతాయి. జాతి, కొలల వేళ్లను మజ్జిగతో కలుపుకుని త్రాగితే అజీర్ణ వ్యాధి నశిస్తుంది. కుశవేళ్లుగాని, బాకుచిగాని మజ్జిగలో కలిపితే అజీర్ణానికి మందుగా పనిచేస్తాయి. ఇవే బాకుచి వేళ్లను పుల్లంబలితో కలిపి పుడిసిలిస్తే పలువరుసలో కలిగే వ్యాధులన్నీ తొలగిపోతాయి. కల్తీ ద్రవాలు త్రాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇంద్రవారుని మూలాలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల సమసిపోతాయి. సురభిక మూలాన్ని వాయు సమస్యలు వచ్చినప్పుడాశ్రయించాలి. గుంజ పలాస్త్రిని పుల్లంబలిలో కలిపి తలకు పట్టి వేస్తే ఎలాంటి శిరోవేదనైనా శిథిలమైపోతుంది. బల, అతిబల, యష్టిలను చూర్ణం చేసి తేనెతో పంచదారతో కలిపి తింటే గొడ్రాలు గర్భవతి కాగలదు. తెల్ల అపరాజిత వేరుని పిప్పల, సొంటిలతో కలిపి నూరి తలకి రాస్తే తీవ్రమైన తలనొప్పి కూడా తొలగిపోతుంది. లీహ వ్యాకోచానికి కేతకి పత్రచూర్ణాన్ని బెల్లంతో కలిపిగాని, శరపుంఖని మజ్జిగతో కలిపిగాని చేసిన మందు మంచి విరుగుడు. శుంఠి, సౌవర్చల, హింగులను కలిపి త్రాగితే అన్ని రకాల గుండె నొప్పి నుండి శాంతి లభిస్తుంది. అధ్యాయం 1:8-4 అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 141 అర్మ, అజీర్ణ, గండమాలాదుల చికిత్స. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.